కూటమి ప్రభుత్వ మెగా డిఎస్సి ప్రక్రియలో ముమ్మాటికి అవకతవకలు జరిగాయని మాజీ మంత్రి వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా పేరుతో 372 మందికి నేరుగా ఉద్యోగాలు కట్టబెట్టారని, ఈ అక్రమాలపై శాసనసభలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అబద్దాలు మాట్లాడారని విమర్శించారు. తన కొడుకును కాపాడుకునేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఏ రకంగా రాజకీయంగా బయటపడాలి అనేటువంటి ప్రయత్నం మాత్రమే ఏ ప్రసంగంలోనన్నా ఏ సభలోనన్నా కనబడతా ఉంది. గత వారం గౌరవ మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా సమావేశంలో ప్రభుత్వానికి నేరుగా ఒక సవాల్ విసిరారు. మా హయాంలో జరిగినటువంటి ఏపీపీఎస్సీలో జరిగినటువంటి దానిలో మీరు చేస్తున్నటువంటి ఆరోపణల మీద ఇప్పుడు మేము ఇప్పుడు పరీక్ష రాసినటువంటి లక్షలాది మంది డిఎస్సి పరీక్షలకు అటెండ్ అయినటువంటి యువత, స్పోర్ట్స్ కోటా ద్వారా మీరు చేసినటువంటి అన్యాయం, ఈ రెండిటి మీద మీరు సిబిఐ ఎంక్వైరీ వేయండి. వాస్తవాలు ఏంటనేటువంటివి ప్రజల ముందుకు వస్తాయి. మీ మీద వచ్చినటువంటి ఆరోపణల్ని వీటి నుంచి వాస్తవాలు ప్రజలకు తెలియాలంటే రెండింటి మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి అని చెప్పి ఒకటి ఛాలెంజ్ చేయడం చూసాం. మనం ఏసీలో చాలా క్లియర్గా అవకతవకలు జరిగినాయి. స్పోర్ట్స్ కోటాలో దాదాపు 372 మందికి నేరుగా ఉద్యోగాలు ఇచ్చేశారు. ఒక్కొక్క ఉద్యోగానికి దాదాపు 14 లక్షల రూపాయలు చెప్పిన బేరసారాలు జరిగినట్టు ఆడియో వీడియో క్లిప్పింగ్లు దొరికినా ఎందుకు ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేయడానికి వెనకడుగు వేస్తా ఉంది? దీన్ని ప్రభుత్వం ఎందుకు సిబిఐకి లేఖ రాయడానికి వెనకడుగు వేస్తా ఉంది?